శ్రీ గురుదేవ దత్త వాగీశ్వర్యే నమ దత్తాత్రేయాయ నమ దక్షిణామూర్తే నమ హయగ్రీవాయ నమ గురుపాదికేభ్యో నమో నమ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమో నమ జగన్మాతాయ నమ. మనం ఏం చెప్తున్నా అమ్మవారి అనుగ్రహం చెప్తున్నాం, మనం ఏం చెప్తున్నాం అనుకోకండి. ఎందుకంటే జ్యోతిష్యం చాలా గొప్ప రహస్యాలు, చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా మన నోట్లో వస్తున్నాయంటే మనం చెప్తుంది కానీ అమ్మవారి అనుగ్రహంలో అమ్మవారు ఏం చెప్పిస్తే చెప్తుంటాం మనం అనుకోండి. అయితే ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే వృశ్చికం చెప్తున్నాం. వృశ్చికం అంటే ఏంటి? తేలు. వృశ్చికం ఒక ప్రభావం ఎలా ఉంటుంది? కుట్టేది కూడా తెలియదు అనమాట. ముందు నార్మల్గా వెళ్ళి పట్టుకొని వెనకాలని కాటేస్తున్నట్టు అనమాట. అలా అంటే ఒక నక్సలైట్ కానీ, ఒక గూండా కానీ, ఒక రకమైన క్రిమినల్ కానీ ఎలా చేస్తాడు? ఫస్ట్ అటాక్ చేసి తర్వాత చంపేస్తాడు. అలాగనమాట. అంటే ముందు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు, ఎలా అటాక్ చేయాలి అని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారనమాట. అన్ని దీంట్లో గూఢచారులు, మిలిటరీ, అలానే రహస్యంగా చేసే పనులు, భూగర్భ సంబంధమైన పనులు, లేదా పురావస్తు శాఖ, లేదా చాలా క్రిమినల్స్, దొంగలు దీంట్లో ఉంటారు అనమాట. దొంగతనం చేయాలి, ఎలా దొంగతనం చేయాలి కూడా దీంట్లో ఆలోచిస్తుంటారు అనమాట. ఈ వృశ్చిక లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు, వృశ్చిక లగ్నాలు ఉన్న వాళ్ళకి వీళ్ళు చాలా టెక్నిక్స్ ఉంటాయి ఆవిడ. వీళ్ళు చాలా వెరైటీ విషయాలు, రహస్యాలన్నీ వీళ్ళకి తెలుస్తుంటాయి. ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని కోణాల్లో ఎన్ని పాయింట్స్ మనం చేయొచ్చు అనే విషయాలన్నీ వీళ్ళు ఒకరికి తెలుస్తాయి. వీళ్ళు కనుక ప్రపంచంలో వదిలేస్తే వీళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దాని ప్రపంచం అన్ని విషయాలను వీళ్ళు ఒకరికి తెలుస్తాయి. అన్ని విషయాలు, అన్ని రహస్యాలన్నీ వీళ్ళకి ఒకరికి తెలుస్తాయి. అంత చాలా డేంజర్. వీళ్ళ కుటుంబము చాలా గొప్పది, చాలా దేవభక్తి గలది, చాలా ప్రశాంతత ఉన్న లైఫ్ కనబడుతుంది. సోదరులు చాలా తెలివిగా వ్యవహరించే వాళ్ళు జరుగుతుంటారు. అలానే తల్లి కొంచెం జీవితంలో చాలామంది ప్రముఖులతో పెద్దవాళ్ళు పరిచయం వాళ్ళే ఉండడానికి అవకాశం ఉంటుంది. శని బలంగా ఉంటే తల్లి కూడా పెద్దవాళ్ళతో పరిచయం ఉండడానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళ సంతానం కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశం, ఉన్నత స్థితి బాధ్యత కూడా అవకాశం. అలానే ఎప్పుడు కూడా వీరికి విశేషం ఏంటంటే శత్రువు అనేవాడు ఎప్పుడు ఉంటాడు అని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరితో వీళ్ళు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. వీళ్ళకి సహజం ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరితో సమస్య వస్తుందో అని ఆశ్చర్యపోకల, ఏదో సమస్య వస్తూనే ఉంటుంది వీళ్ళకి. అంటే సమస్య అంటే వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా గొడవగా క్రియేట్ అవుతుంటాయి అన్నమాట, సమస్యాత్మకంగా మారుతుంటాయి. ఎందువల్ల అంటే వీళ్ళ ఆలోచన విధానంలో ఎదురు వ్యక్తి లోపాలు వీళ్ళు వృత్తిగా గ్రహించగలరు కనుక అది సమస్యగా మారుతుంది. అది చాలా ప్రమాదం. అది వృశ్చిక రాశి వారికి. అదే సప్తమ స్థితి, భర్త మాత్రం మంచి కళాపోషకుడు, అదే భార్య అయితే మంచి అందగత్య, చాలా సౌందర్యవతి, గుణవతి, అంత అనుగుణమైన భార్య లభిస్తుంది. మంచి పాటను మాత్రం మంచి పెద్ద పొజిషన్లో పాటను దొరుకుతుంటాడు. అష్టమ స్థితి, వీళ్ళకి ఈ వ్యాపారం అసలు కలిసి రాదు. వృశ్చిక వారికి వ్యాపారం కలిసి రాదు, చేయకపోతేనే సేఫ్గా ఉంటారు. అయితే భాగ్యం మాత్రం చంద్రుడు. ఎంత ధనం వచ్చినా వీళ్ళు దాచిపెట్టుకుందాం, దాన్ని చాలా కూడబెట్టాలి అని కాన్సెప్ట్తో ఉంటారు. వీళ్ళు ధనాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాలనుకోరన్నమాట. ఒకవేళ ఖర్చు పెట్టి మొదలు పెడితే నెలప్రదంగా ధన మొత్తం ఎగిరిపోతుంటాయి. అంటే వీళ్ళు ధనాన్ని ఒకసారి బయట తీస్తే ఎలా ఖర్చు అయిపోతాయంటే అలా ఖర్చు అయిపోతాయి. అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు. అని తర్వాత వీరికి వచ్చేసరికి వృత్తి ఎలా ఉంటుందంటే ప్రభుత్వ సంబంధమైన శాఖల్లో పనిచేయడం కానీ, ప్రభుత్వ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, లేదా పెద్ద వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయడం కానీ, అలా పెద్ద వాళ్ళతో డీల్ చేయాలి ఉంటారన్నమాట. వృష్టిగా వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారు అనమాట. వాళ్ళ గవర్నమెంట్ సంబంధంగా వీళ్ళు సలహాలు తీసుకుంటుంటారు, అలా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి ఇంకా లాభం ఎలా వస్తుంది వీళ్ళకి అంటే, ఎవరో చచ్చిన తర్వాతనో, లేదా సమస్య ఉన్న వాడి దగ్గర రోగంతో ఉన్న డబ్బులు వసూలు చేయడము, లేదా జైలుకి వెళ్ళే డబ్బులు వసూలు చేయడము, వాడు బాధపెట్టి డబ్బులు వసూలు చేయడము, వాడు భయపెట్టి డబ్బులు వసూలు చేయడము, ఇలా విచిత్ర ఆలోచనలు తారసన వీళ్ళకి ఉంటాయి. ఎవరికి వృష్టిలాగా. వీళ్ళన్నీ లాయర్లు ఎక్కువ ఉంటారు అనమాట, లాయర్లుగా ఉంటుంటారు. వీళ్ళు పోలీసులుగా ఉంటుంటారు. వృష్టి వారు పోలీసుగా ఉన్నారంటే పోలీస్ శాఖలో చాలా డేంజర్ వ్యక్తి అని చెప్పచ్చు. ఈ వ్యక్తి చాలా డేంజర్ వ్యక్తి అని చెప్పచ్చు, తెలుసుకోవాలి. వృష్టి రాశి అయినా లగ్నం అయినా సరే అతను పోలీసు కానీ మిలిటరీ కానీ ఏంటి మాత్రం వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉండి చాలా కమాండ్ చేస్తారు, చాలా డెప్త్ వెళ్తారని తెలుస్తుంది. అదే కనుక లాభస్థితిలో కనుక బుధుడు ఉండడం వల్ల జరిగే ప్రభావాలు ఒకటిగా రెండు కాదు. వీళ్ళ లాభాలన్నీ కూడా కబ్జా చేసి లాక్కున్నట్టుగా, అంటే బలవంతంగా లాక్కున్నట్టుగా, అంటే అన్యాయకరంగా లాక్కున్నట్టుగా వీళ్ళతో ఇలా వీళ్ళ లక్ష్యాలన్నీ కూడా వాళ్ళ పాప భూయిష్టం సంబంధం తెలుసుకోవచ్చు. తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు మాత్రం నేను ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టను, సంపాదిస్తా, ధనాన్ని మాత్రం సేవ్ చేద్దామని చూసుకుంటూ ఉంటారు అనమాట. ఖర్చు పెట్టాలని ఆలోచన రాదన్నమాట. డబ్బు దగ్గర వచ్చేటప్పుడు చాలా ఆలోచనలు వస్తుంటాయి. సంపాదన అయితే ఒక రకంగా ఉంటుంది, నిలప్రాయంగా ఉంటుంది, బాగా సంపాదిస్తారు. ఖర్చు పెట్టి మాత్రం రూపాయి ఎవరికి పెద్ద ఆలోచనలో ఉండరు. వృశ్చిక వారికి ఈ సంవత్సరం సప్తమ గురుడు అవడం వల్ల ఒక అదృష్టం ఏంటంటే, సప్తమ గురుడు మంచి యోగదాయకుడు.
వీళ్ళకి వివాహం అవ్వడము, వృత్తిపరమైన అభివృద్ధి చెందడము, అనేక ఆలోచనలు కలగడము, చాలా ఉన్నత స్థితి రావడానికి, తర్వాత పొలం పని చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది. తర్వాత మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు, వాళ్ళతో స్నేహం పొందుతుంటుంది, వాళ్ళ ద్వారా ఆదాయం పొందుతుంటారు. ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. కానీ జీవితం లగ్జరీ జీవితం అని చెప్పచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. చాలా యోగదాయకంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మే వరకు బాగాలేదు, మే నుండి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మే వరకు సమస్యలు, రుణ సమస్యలు, ఆదాయ అభివృద్ధి కూడా తర్వాత చాలా మంచి అభివృద్ధి బాగుంది, సుఖంగా ఉంటారు. జయ గురుదేవ దత్త. జయ గురుదేవ దత్త. దత్తాత్రేయాయ నమః, వాగీశ్వర్యే నమః, బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః, జగన్మాతాయ నమః, గురుపాదికేభ్యో నమః, దక్షిణామూర్తయే నమః. ఈ ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే నుండి ధనుస్సు రాశి వారు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మే నుండి గురుడు వృషభ సంచారం చేస్తుంటాడు. కానీ ఈ ధనుసు రాశి వారికి సహజంగా షష్ఠ స్థితిలో ఉన్నారు. ఇక్కడ గురుడు లగ్నాధర్ష అంటే ఏంటి, ఒక రకమైన యోగదాగి ఉందనుకోవాలి. మే లోపు వరకు బాగుందని చెప్పచ్చు. ఇందావరకు ఎంతరికేమో మే తర్వాత బాగుంది. ఇప్పుడు నుండి ఇక్కడ అంతా కూడా మే లోపలే బాగుంటుంది. ఇంకా మే తర్వాత ధనుసు రాశి వారికి పెద్ద అనుకూలంగా లేదని చెప్పాలి. అయితే శని తృతీయ స్థితిలో ఉండటం వల్ల ఎక్కువ విచిత్రమైనటువంటి ఆలోచనలు, పెద్ద పెద్ద సమస్యలు ఏర్పాటు చేయడం, వీళ్ళే కొంత ఫార్మింగ్ చేయడం, అది కొంత సమస్యలు వీళ్ళు ఏర్పాటు చేయడం, దాని ద్వారా వీళ్ళు ఆదాయం పొందడం బాగుంటుంది. ధనుస్సు రాశి వారు విచిత్రం ఏంటంటే, ధనుస్సు రాశి వారికి విద్య పట్ల కానీ ఒక విషయం తెలుసుకోవాలంటే వాళ్ళు తెలుసుకున్నంత విధానంగా ఎవరు తెలుసుకోలేరు. అంత విశేషంగా తెలుసుకోవాలి వీళ్ళకి అన్ని ఆలోచనలు ఉంటాయి. వీళ్ళకి వచ్చే మంచి మంచి ప్రణాళికబద్ధమైన ఆలోచనలు బాగుంటాయి. వీళ్ళు ఎందుకనే ధనుసు రాశి వారు కూడా చాలా మహానుభావులు ఉంటారు. ఎక్కువ పర్సెంట్ గొప్ప గొప్ప జ్యోతిష్యులు, గొప్ప గొప్ప టీచర్లు, గొప్ప గొప్ప ప్రిన్సిపల్స్, పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు అన్నమాట ధనుసు రాశి వారు. ఎప్పుడు విద్యాపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది. ఎక్కువ విద్యాశాఖలను వీళ్ళు చూస్తుంటారు అన్నమాట. విద్యా వ్యవస్థలు వీళ్ళు పోస్టింగ్లు ఉంటాయి, అక్కడే ఉంటాయి. వీళ్ళు టీచర్ లెక్చర్గా పనిచేస్తుంటారు. వీళ్ళు ధనుసు రాశి వారికి వాళ్ళ అన్నమాట జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. తన స్థితి బాగుంటుంది ధనుసు రాశి వారికి. అలాంటిది ధనుసు బాగుంది. అయితే వాళ్ళ కుటుంబం పట్ల, ధనుసు రాశి కుటుంబం చాలా పేదరికంతో ఉండవచ్చు. వాళ్ళ కుటుంబం అంటే ఆడపిల్ల అయితే అమ్మ నాన్న కుటుంబం కొంచెం పేదరికంతో ఉండవచ్చు. వివాహం అయిన తర్వాత కొంచెం అభివృద్ధి బాగుండవచ్చు. అలా కూడా జరుగుతుంటుంది. కనుక సోదరులు మంచి తెలివిలై, దాన్ని తెలియదాలంటే బాగా తెలియదాలని కాదు, జీవన ప్రయాణానికి సరిపడే ఆలోచనలు ఉంటుంటారు. కానీ సుఖం మాత్రం వీళ్ళకి ధనుసు రాశి వారికి చతుర్థాధిపతి గురుడు అవడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా మోక్షం గురించి ఆలోచన, ఏం చేస్తే మన తరిస్తారు, అందరూ మహానుభావులు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ధనుసు రాశి ఎక్కువ ధనుసు సంసార జీవితాల్లో భార్యతో పెద్దగా సుఖపడుతుంటారు. వీళ్ళు ఎక్కువ సంసారం వదిలేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే వీళ్ళు ఒంటరిగా జీవితాన్ని వీళ్ళు బాగా కోపంగా ఉంటుంది అన్నమాట. కోపం భయంకరంగా ఉంటుంది ధనుసు రాశి వారు. వాళ్ళకుంటే తీవ్రత విధానం వేరే ఉంటుంది. వీళ్ళు ఎవరితో కంపేర్ చేసుకోరన్నమాట. వాళ్ళు పండితులే ఉండడం వల్ల వాళ్ళు చెప్పింది జరగాలని ఆశతో ఉంటారన్నమాట. వాళ్ళ ముందు ఇంకో ఎదుటి వ్యక్తి నెగ్గనేరన్నమాట. ధనుసు రాశికి ఉన్న ప్రభావం అది. అయితే పంచమస్థితి కుదిరవడం వల్ల ఆలోచన కూడా మూర్ఖంగా మొండిగా ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు చాలా కమాండ్ చేస్తారు, ఆర్డర్ ఇస్తారు, అందరినీ ఆర్డర్ ఇస్తారు. ఇంకంతే వాళ్ళ సంతానాన్ని బెదిరిస్తారు అన్నమాట. కొడుతుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు. చాలా విచిత్రమైన ధోరణితో ఉంటుంది అన్నమాట ధనుసు రాశి వాడి ప్రభావం. వాళ్ళ దగ్గర మనం ఒక క్షణం కూడా కూర్చో ఉండాలా అంటే భయం వేస్తుంటుంది అన్నమాట. అలానే షష్ఠస్థితి శుక్రుడు అవడం వల్ల భార్య కూడా లోపల భర్తను తిట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. బయటికి తిట్టలేక అదే కొంతమంది సామాన్య ధనుసు రాశి వారి భార్యలు ఉండరు. భార్య ఉన్నా దూరం అయిపోయి ఉంటారు, లేదా సంసారం సరిగ్గా నడవదు. ఇది సమస్యాత్మక జీవితం ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత అలానే సప్తమ స్థితి బుధుడు అవడం వల్ల ఈ మీద తన ఆలోచనకి భార్య ఆలోచనకి సెట్ కాకపోవడం వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ తయారు చేసుకుంటుంటారు. తర్వాత ధనుసు రాశి తల్లిని ఎప్పుడు నిందించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తల్లి పట్ల అగౌరవం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే తల్లిని కూడా పెద్దగా ఫోకస్ చేయరు, కరెక్ట్ కాదు, ఇది రైట్గా ఇది అని ఒక ఖండిస్తుంటారు అన్నమాట. సహజమైన తల్లి అష్టమ స్థితి రావడానికి చాలా ప్రభావితం ఉంటుంది. అది ధనుసు రాశి వాళ్ళ తల్లిని కూడా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. లేదా తండ్రి విషయంలో మాత్రం తండ్రి చాలా ఉన్నత స్థితిలో ఉండడము, చాలా గొప్ప పెద్ద పెద్ద పోస్టులో ఉండడం, ప్రభుత్వ సంబంధ ఉద్యోగం చేయడం, లేదా మంచి మంచి కెరీర్స్లో మంచి మంచి పోస్టులో జాబ్ చేయడం, అలా తండ్రి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తండ్రికి బలంగా ఉంటాయి. అది కూడా రవి బలంగా ఉన్న వాళ్ళకి మనం నిర్ధారణ చేసుకోవాలి. అయితే ధనుసు రాశి వారికి లాభస్థితి వచ్చేసరికి కన్య,
అసలుకి వీరు చేసే కేసులన్నీ కూడా చేసే పనులన్నీ కూడా ఎక్కువ సమస్యాత్మక రోగ సంబంధం కేసులే వీళ్ళు డీల్ చేస్తుంటారు అనమాట. ఏదో ఒక ప్రాబ్లం ఉన్న వాటిని వీళ్ళు సాల్వ్ చేస్తుంటారు అనమాట. దాని ద్వారా వచ్చే ధనాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. వీళ్ళకి కూడా అలానే ఉంటుందని తెలుసుకోవచ్చు. అంటే ఎక్కువ వృత్తులన్నీ వీళ్ళకి అవే ఉంటాయి. ఏ రోగం కోసం వాళ్ళకి పూజ చేసేయడం, లేదా సమస్యగా ఉండడము, లేదంటే వేరే వేరే సమస్యలన్నీ వీళ్ళు సాల్వ్ చేయడం, అలాంటి సంబంధమైన వృత్తులన్నీ ఉంటుంటాయి వీళ్ళకి, ధనుసు రాశి వారికి. అయితే ధనుసు రాశి వారికి లాభం వచ్చేసరికి చాలా సమంగా ఉండడం, అందరికన్నా రూపాయి ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తనకే ఎక్కువ గౌరవిస్తుంటారు అనమాట. తన ఖర్చు వచ్చేది మాత్రం చెప్పుకోలేని సమస్యలని ఖర్చు పెడుతుంటారట. అంటే ధనం ఎలా ఖర్చు పెడతారు? చెప్పుకోలేని సమస్యలకి. అంటే పిల్లవాడికి ధనం ఎలా ఖర్చు పెట్టాల్సింది, ఆ సమస్య వచ్చింది, ఈ సమస్య, ఏదో తెలియని వింత వింత సమస్యలతో ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. అలా జరుగుతుంది ధనుసు రాశి వారికి. కనుక ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా జాతక రాశిని కుజుడిని జపం చేసుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా మాత్రం జీవితం బాగుంటుంది. జయ గురుదేవదత్త.